కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి వీళ్ళ ఉద్దేశం? ఇప్పటి వరకు అనేక వ్యవస్థలను విధ్వంసం చేశారు. వాలంటీర్లు పోయే గ్రామ వార్డు సచివాలయాలు గందరగోళం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయో తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థ ఏమైపోయిందో తెలియదు, ఆరోగ్య వ్యవస్థ ఏమైపోయిందో తెలియదు. అవన్నీ వ్యవస్థల విధ్వంసం పోయి సూపర్ 6 హామీలు పక్కన బారేసి ఇప్పుడు ఈ కార్యక్రమాల్లోకి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? కాకినాడ మొన్న పవన్ కళ్యాణ్ గారు, నారాయణ మనోహర్ గారు ఆడిన డ్రామా అదంతా చూసాం కదా. ఇప్పుడు ఏకంగా కేవీ రావు గారిని పట్టుకొచ్చి కేసు ఎందుకు పెట్టిస్తున్నారు? ఈ గోలంతా ఏంటి? ఈ రకంగా ఉభయ గోదావరి జిల్లాలు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేస్తే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళని నాశనం చేసే కార్యక్రమంలో దిగినట్టుగా స్మగ్లింగ్ అడ్డా అని కాకినాడని చేసి ప్రచారం చేశారు. ఈ రోడ్లు చూశారు కదా, రోడ్లకి ప్రైవేటైజ్ ట్యాక్స్లు అంటే ముందు అక్కడే ఎందుకు కట్టాలి, కుప్పంలో పెట్టుకుని ఉండొచ్చు కదా చంద్రబాబు గారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఈ మాత్రం కూడా అర్థం కావట్లేదా ఏంటి అసలు ఈ పరిస్థితి? ముందుగా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి మీకేమనిపిస్తోంది? ఈ కేసులు పెట్టడం ఇదంతా కూడా మంచి పరిణామమా, లేకపోతే ఇది రాష్ట్రానికి అరిష్టమా? కేసర్ గారు, మన పురాణ ఇతిహాసాల కథనాల ప్రకారం ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నామండి. దేనికి చెప్తుందండి ఈ విషయం? మనకి 4 యుగాల్లో మనకి సత్యయుగంలో ఏంటంటే చెడు వాళ్ళు ఒక లోకంలో, మంచి వాళ్ళు ఒక లోకం ఉండేవారు, ఒకరికి సంబంధం ఉండేది కాదు. రెండోది త్రేతాయుగం అండి. ఈ మంచి చెడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకే లోకంలో ఉండేవారు, కానీ ఎవరి పనులు చేసుకునేవారు. మూడోది కలియుగం అండి, ద్వాపర యుగం. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి స్వభావం, చెడు స్వభావం ఉన్న వాళ్ళు ఒకే ప్రాంతం ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకరొకరు కొట్టుకునేవారు. కలియుగంకి వచ్చేటప్పటికి ఇక్కడ వర్గాలు కాకుండా ఒకే వ్యక్తిలో మంచి చెడు 2 ఉంటాయి. ఈ మంచి చెడు 2 ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఒకసారి తన అవసరం నిమిత్తం సత్యం మాడతాడు, తన అవసరం లేకపోతే అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని ప్రలోభ పెడతాడు, తన స్వార్థం కోసం దేనికైనా చేయడానికి అతను సిద్ధపడతాడు. పైకి మాత్రం మంచిగా కనిపిస్తాడు, మేకతోలు కప్పుకున్న అది తోడేలాగా ఉంటారు. ఇది నుంచి చెప్పాల్సి వస్తుందంటే ఇటువంటి అంశాలకి, ఇటువంటి లక్షణాలకి నేటి రాజకీయ నాయకులు అతీతంగా లేరు. ఇటువంటి రాజకీయ నాయకులు అంటే ఇటువంటి కలియుగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అని అనిపిస్తోంది. ఎందుకు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పాలండి ఈ కలియుగానికి ప్రత్యేకత అని చెప్పి? ఎందుకంటే గతంలో అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఇదే కాకినాడ పోర్టుని సందర్శించి ఇదే కేవీ రావుని, అంటే ఈ మన కటారి వెంకటేశ్వరరావు ఆయన అసలు పేరు, కానీ అసలు ఆయన పేరు మెలోడీ వెంకటేశ్వరరావు అంట. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన చెప్పి ఏమంటాయంటే అసలు కేవీ రావుని దుమ్మెత్తిపోసాడు ఆయన. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యావు నువ్వు, చంద్రబాబు నాయుడుతో నువ్వు కుమ్మక్కయ్యి ఆ పోర్టుని కార్చౌకగా కొనేసావు, అక్కడ పర్యావరణం ధ్వంసం చేశావు, ఓప్ హైలాండ్ లో ఇసుకలు తవ్వి వ్యర్థలు నిర్మించావు, నిన్ను ప్రశ్నించడానికే మేము వచ్చాము అని ఆ రోజున మీకు ఇంకో విషయం కూడా చెప్పారండి. 1997లో చంద్రబాబు హయాంలో ఈ పోర్టు ప్రారంభమైతే 99లో నీకు ఆయన కార్చౌక అమ్మేశాడు. నువ్వు ఆయనకి ఎంత లంచం ఇచ్చావు చంద్రబాబు నాయుడికి, చెబుతావా కేవీ రావు అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకోటి అంటే కేవీ రావు అనే పెద్ద మనిషి, ఇతన్ని మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు. ఇతని వెనక ఎవరున్నారో తెలుసు. చంద్రబాబు నాయుడు కాకినాడ పోర్టును కేవీ రావు చేతిలో పెడితే ఏం చేశాడు? హోప్ ఐలాండ్ లో ఇసుక తవ్వి వ్యర్థలు నిర్మించాడు. సెర్చ్ పేరుతో అమాయక రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లక్కున్నాడు. గోడలు కట్టి భూములకు ప్రజలను దూరం చేశాడు. కేవీ రావు మిమ్మల్ని నిలదీస్తాం. కేవీ రావు నీ పోర్టులో, నీ సెజ్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చావు, నిన్ను నిలదీయడానికి ఇక్కడికి వచ్చాను అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 2018 నవంబర్లో చేసిన ప్రకటన. ఆ ప్రకటన కాపీ ఉందండి మీ దగ్గర? వెరీ గుడ్. అది ఒకసారి మాకు కూడా పంపించండి, తర్వాత అయినా పర్వాలేదు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. మంచి, మిమ్మల్ని మెచ్చుకోవాలి ఈ విషయంలో, పాతది తవ్వి తీసినందుకు. ఓకే, గుడ్. చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాల్లో మాటలు మార్చారు, ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి అనమాట. ఓకే, మాట్లాడండి దయచేసి. ఇది
ఎందుకు చెప్తాను సార్ రైట్, ఒక్క నిమిషం ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ళు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల గురించి ఇప్పుడే సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని వెంటనే ఆ తర్వాత కొంత స్థిరపడినట్లుంది. సో ఇబ్బంది ఏమి ఉన్నట్లేదు కానీ, బట్ ఇది ఇంట్రెస్టింగ్ వార్త కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బహుశా విజయవాడలో మీరు ఉన్నారు కదా కృష్ణరాజు గారు, మీకేమన్నా అది ఆ అనుభవం ఇది అనుకూలిందా? ఆ అనుభవం భూ ప్రకంపనలు జరిగింది? ఓకే, రైట్, క్యారియర్ మాట్లాడండి. హైదరాబాద్లో కూడా అన్నారు కానీ మరి మా దృష్టికి రాలేదు. ఓకే, కేవీ రావు గారి ఇష్యూ చాలా స్వల్ప ప్రకంపనలు అయి ఉంటాయండి. దానివల్ల పెద్దగా డ్యామేజ్ జరగదు. మనం ఈ ఎర్త్క్వేక్ జోన్ లో మనం లేవు లక్కీగా. అదండి. అయితే ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ కలియుగానికి ప్రత్యేకలు ఎవరంటే ఈనాటి రాజకీయ నాయకులు. ఇటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ కూడా చేరుతున్నారేమోనన్న భావన కలుగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో చేసిన ప్రకటనకి ఇప్పుడు చేస్తున్న ప్రకటనకి అసలు పొంతన లేదు. సరే, ఈ కాకినాడ పోర్టును చాలా కారుచౌకగా కూడా కాదు, బెదిరించి తీసేసుకున్నారు కేవీ రావు దగ్గర అరబిందో వారు. కానీ సార్ దీని నేపథ్యం చూద్దాం సార్. ఇక్కడ ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆయన అనేక నష్టాలతో కష్టాలతో ఉన్నాడండి. ఎందుకంటే ఒకవైపు కార్మికుల దగ్గర నుంచి ఎప్పుడు నిరంతరం ఆయన ఆందోళనతో ఆయన ఇబ్బంది పడేవాడు. తర్వాత అక్కడి నుంచి ఎగుమతులు లేక పెద్దగా పోర్టు నష్టాల్లో ఉండేది. కానీ సిబ్బందికి మాత్రం జీతాలు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ఈ అరవిందో వారు 41.12% వాటాను కొనుగోలు చేశారు. అయితే ఈ కొనుగోలు చేయడానికి ముందుకు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కేవీ రావు గారి ఆధ్వర్యంలో ఈ తన నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఆయన మొట్టమొదటిసారిగా అదే పోర్టు నుంచి, అంటే ఈయన ఏదైతే నిర్వహిస్తున్నాడో ఆ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులను ప్రారంభించారు. ఇది నిబంధనలు ఉల్లంఘిస్తున్నామండి. ఎట్లాగంటే మీకు కాకినాడలో మీకు 2 పోర్టులు ఉన్నాయండి. ఒకటి మీకు యాంకరేజ్ పోర్టు, ఇంకో డీప్ సీ పోర్టు. ఈ యాక్చువల్గా ఏంటంటే ఇటువంటి బియ్యాన్ని ఎక్కడికైనా విదేశాలకు ఎగుమతి చేయాలంటే ప్రభుత్వ పోర్టుల నుంచే ఎగుమతి చేయాలి. కానీ కేవీ రావు గారు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వ పెద్దలను మేనేజ్ చేసి ఆ బియ్యాన్ని పెద్ద మొత్తంలో తన పోర్టు నుంచి ఎగుమతులు చేయడం ప్రారంభించారు. మరి ఈ విషయం మరి ఎవరికి తెలిసారు? మీరు పవన్ కళ్యాణ్ తెలియదు ఆ విషయం ఆయనకి. ఆ విషయాన్ని తెలిసే కాబట్టి ఆయన 2018 నవంబర్లో ఆయన కాకినాడలో వెళ్లి కేవీ రావు గారికి స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాస్తవాల్ని మరుగున పరిచి, అంటే కలియుగంలో అన్నమాట, అవాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హనాలకు పాల్పడుతూ తమ పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని ఈ కలియుగ వాసులు చేస్తున్నారు. రెండోసారి మీకు మన ఇంకోటి ఏంటి, ఇప్పుడు గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడుతున్నారండి. నిన్న షర్మిల గారు కూడా గంగవరం గురించి చాలా సుదీర్ఘమైన ప్రకటన చేశారు. మన ఇది ఆ పోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన వాటాను కారు చౌకగా అమ్మేసింది. ఇప్పుడు దాని వాల్యూ వేలాది కోట్ల రూపాయలు అని చెప్పి ఆవిడ అంటున్నారండి. కానీ ఇక్కడ కూడా ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నమే ఈ కలియుగ వాసులు చేస్తున్నారు. మీకు అసలు వాస్తవం ఏంటంటే, అక్కడ మీకు ఈ గంగవరం అసలు పోర్టుని ప్రారంభించిందే ప్రైవేట్ ప్రమోటర్లు అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నది కేవలం 10.4% వాటా మాత్రమే. అంటే దాదాపు 89% వాటం ప్రైవేట్ ప్రమోటర్ల చేతిలో ఉంది. సరే, ఇది కూడా చూద్దాం. నిజంగా కారు చౌక ప్రభుత్వం అమ్మేసిందా ఆనాటి ప్రభుత్వం? అంటే మీకు దీనికి సంబంధించి అదానీ గారు దీనిని కొనుగోలు చేశారంట. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారంట ఆయన? ఇది డివిఎస్ రాజు ఫ్యామిలీ నుంచి అదానీ గ్రూప్ దీన్ని 58.1% వాటాను 3,604 కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది. డివిఎస్ రాజు గారి చేతిలో ప్రధానంగా వాటా ఉంటే, పెద్ద మొత్తం వాటా ఉంటే దానిని అదానీ గ్రూప్ 3,604 కోట్లకు చేసిందండి. అంటే మీకు 1% వాటా మీకు ఎంత అయిందండి? సుమారుగా 62 కోట్లు అయింది. అంటే 62 కోట్లు 1% వాటా కొనుక్కున్నారండి మరండి మన అదానీ వాళ్ళు. తర్వాత సెకండ్ పార్ట్నర్ ఎవరంటే దాంట్లో పెద్దగా భాగస్వామి ఎవరంటే వాన్బర్గ్ పింట్కస్
వాన్బర్గ్ పిన్కస్ అనే సంస్థ, వారికి 31.5% వాటా ఉంటే దానిని వారు అదానికి ఎంత అమ్మారండి? 1,954 కోట్లకు అమ్మారు. అంటే 1% వాటాని వారు కూడా వారు 62 కోట్లకు అమ్మారు. అంటే అదాని కావచ్చు, లేకపోతే ఈ వాన్బర్గ్ పిన్కస్, వీరిద్దరూ కూడా తమ వాటాలను 1% వాటాను సగటున 62 కోట్లకు అమ్మారండి. వేరేజ్ ఆంధ్రప్రదేశ్ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చేటప్పటికి వారు కూడా తమ 10.4% వాటాను 644 కోట్లు విక్రయించారు. అంటే వారు కూడా తమ వాటాలను, అంటే సగటున 1% వాటాను 61.92 కోట్లకు అమ్మారు. అంటే ఈ 3 సంస్థలు కూడా కొనుగోలు చేసింది దాదాపు 1% వాటాను 62 కోట్ల రూపాయలకు. అంటే ఇక్కడ తక్కువే ఉందంటే అక్కడ ఇప్పుడు ఇదే వాటాని ఇక్కడ వాళ్ళ ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళ గురించి మనం ఎందుకు కానీ మాట్లాడటం, వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడితే బెటరు. ఇది కృష్ణరాజు గారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం మీరు ఒకటి లేవనెత్తారు. ఇప్పుడు గంగవరం పోర్టుని అదానీ బలవంతం చేసి కొన్నారు అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తీసుకునే ధైర్యం ఉందా? ఆ మాటకు వస్తే కృష్ణపట్నం పోర్టుని కూడా అదానీ చేతికి వెళ్ళింది కదా. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు మీద కూడా అదానీ దౌర్జన్యం చేశారని ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారా? కేవలం కేవీ రావు గారితో ఈ కేసే ఎందుకు పెట్టిస్తున్నారు? ఆ కేసులు కూడా అదానీ మీద కూడా పెట్టిస్తారా? ఈ సోలార్ ఒప్పందం, ఈ ఒప్పందం పేరు మీద ప్రచారం చేశారు, మరి అదానీ జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు అరవిందో వాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు? ఇదంతా సస్పీషియస్గా కనిపిస్తోందా? ఖచ్చితంగా అండి. దిస్ ఇస్ కాల్డ్ విచ్ హంటింగ్ అంటారండి. అంటే వేటాడటం, వెంటాడటం, ప్రత్యర్థుల్ని వేధించడం. అయితే వీటి దగ్గర నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేవీ రావు గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద కూడా సిఐడి ఈ రోజున దర్యాప్తు జరుగుతుందా? చెప్పండి. ఈ రోజున ఎవరో కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చారండి ప్రభుత్వం మీద, అంటే సిఐడి స్పందించింది, ఓకే బాగానే ఉంది. కానీ మీకు 2018 నవంబర్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల మీద కూడా సిఐడి స్పందించి కేసు నమోదు చేస్తుందా? చెయ్యదు. ఇది మనకు అర్థమవుతుంది. మనం ఉన్నది కలియుగంలో అని చెప్పి. రైట్.